హాయ్ మామ, ఎలా ఉన్నారు? మీ అందరు బాగానే ఉంటారు అండ్ మీ సపోర్ట్తో నేను కూడా బాగానే ఉంటాను. సో టుడే టాపిక్ ఏంటో తెలుసా మీకు? ఒక అందమైన అమ్మాయి అక్కడికి వచ్చే కొంతమంది వ్యక్తులతో రాత్రి 8 గంటల నుండి మిడ్ నైట్ 2 గంటల వరకు, అంటే 6 గంటలు మీరు నన్ను ఏమైనా చేయవచ్చు, నేను ఒక మనిషినని మర్చిపోండి, అమ్మాయినని మర్చిపోండి, నన్ను ఒక బొమ్మ అనుకోండి, ఈ 6 గంటలు ఏం చేసినా నేను అడ్డు చెప్పను అని ఛాలెంజ్ అయితే ఇచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారంటే అది మాటలో చెప్పలేమన్నమాట. అసలు ఈ 6 అవర్స్ ఛాలెంజ్ తను ఎందుకు తీసుకుంది, ఈ 6 అవర్స్లో తనకేం జరిగింది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలన్నమాట. మరి లేట్ ఎందుకు, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట, మన ఇంట్రడక్షన్ లేకపోతే ఎలా. సో దిస్ ఈస్ కార్తిక్ జేకర్, లెట్స్ వెల్కమ్ టు ది కార్తిక్ జేకర్ వరల్డ్ అండ్ పుట్ యువర్ హెడ్ఫోన్స్ ఆన్, టేక్ ఏ కప్ కాఫీ అండ్ కుర్చీలో కూర్చొని చూస్తే ఉండండి కార్తిక్ జేకర్ ఎంటర్టైన్మెంట్ పక్కా షురు. మెరీనా అబ్రామోవిక్ నవంబర్ 30, 1946లో సెర్బేనియన్లో జన్మించింది. తను ఒక 6 ఏళ్ల దాకా తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. ఎందుకంటే మెరీనా పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉండేవారు. తనకి ఆర్టింగ్ అంటే చాలా ఇష్టం మామ, బట్ తను ఆర్టింగ్ క్లాసెస్కి వెళ్ళడం తన పేరెంట్స్కి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకవేళ తను ఆర్ట్ క్లాసెస్కి వెళ్తే ఆ రోజంతా తనని కొట్టేవారని 1998లో జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. అండ్ అలాగే తనని తన తమ్ముడిని చిన్నప్పటి నుండి చాలా స్ట్రిక్ట్ గా, అంటే మిలిటరీ స్టైల్లో పెంచారని చెప్పింది. నిజంగా మెరీనా అయితే అన్లకీ అనే చెప్పాలి. ఎందుకంటే తన అమ్మా నాన్నల ప్రేమని నోచుకోలేదు, కేవలం వాళ్ళ దగ్గర బాధలు మాత్రమే అనుభవించింది. సో దీనివల్ల మెరీనాకి సమాజం పట్ల ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే ఉండిపోయింది. అయినా కూడా ఆర్ట్ మీద ప్రేమతో తన పేరెంట్స్ కి తెలియకుండా ఆర్ట్ క్లాసెస్ కి వెళ్ళేది. ఈమె కాలేజ్ టైంలో ఎక్కువగా స్టేజ్ షోస్ నే చేసేది. 1965 నుంచి 1970 దాకా బెల్గ్రేడ్ లో అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ కోర్స్ ని తీసుకుంది. తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక స్టేజ్ మీద సోలో పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది చాలా వింతైన పర్ఫార్మెన్స్ అన్నమాట. అందులో ఆమె ఒకే చోట స్థిరంగా నిల్చోవాలి షో అయ్యేదాకా. అంతను నిల్చున్నంత వరకు తన మొహంపై ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ని చూపించకూడదు. ఇలా 1973 నుంచి మెరీనా ఇలాంటి పర్ఫార్మెన్స్ ని చాలా చేసింది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పర్ఫార్మెన్స్ చాలా ప్రమాదకరమైనది అండ్ చాలా కష్టమైనది కూడా. మెరీనా ఒక రోజు అంటే 1974లో ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి ఇటలీకి వెళ్ళింది. ఆడియన్స్ అయితే షో చూడడానికి 7 గంటలకి ముందే వచ్చేసారనమాట. అండ్ ఆడియన్స్ కి ఏమాత్రం తెలీదు మెరీనా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయబోతుందో అండ్ ఆడియన్స్ కి ఎలాంటి ఛాలెంజ్ ఇవ్వబోతుందో అని. సో మెరీనా స్టేజ్ మీదకి ఎగ్జాక్ట్ గా 8 గంటలకి వచ్చింది. సో తను చేయవలసిన పర్ఫార్మెన్స్ వచ్చేసి 6 గంటలు ఒకే చోట్ల నిలబడాల్సి ఉంది. అండ్ తన ముందు ఒక పేపర్ ని పెట్టింది. ఆ పేపర్ లో ఏం రాసి ఉందంటే, ఎనీథింగ్ యూ కెన్ డూ విత్ మీ ఇన్ 6 అవర్స్ అని రాసి ఉంది. అంటే ఈ హాల్లో ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కి నేను ఒక 6 గంటలు టైం ఇస్తున్నాను, వాళ్ళు నాతో ఏదైనా చేయవచ్చు, దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను, ఎవరిని ఏమీ అనను, నా మీద పూర్తి అధికారం మీదే, ఈ 6 గంటలు నేను మనిషినని మర్చిపోండి, ఒక బొమ్మను అనుకోండి అని రాసింది. సో మెరీనా ఇచ్చిన ఈ ఛాలెంజ్ తగ్గట్టుగానే మెరీనా ముందు ఒక టేబుల్ అయితే ఉంది. దానిపైన చాలా వస్తువులు కూడా ఉన్నాయి. మేకప్ కిట్, బ్రష్, ఫుడ్, స్లిప్పర్, వైర్ అండ్ గన్ కూడా ఉంది. అండ్ టేబుల్ యొక్క సైడ్ లో చాలా డేంజరస్ వస్తువులు కూడా ఉన్నాయి. వాటితో ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ ఆమెని ఏమైనా చేయవచ్చు. సో మామ, ఈ 6 గంటలు ఆడియన్స్ అందరూ మెరీనాని ఏం చేశారో చెప్పబోతున్నాను. అలాగే మెరీనా వాళ్ళకందరికి ముందే చెప్పిందనమాట, తను ఒక వస్తువులా చూడమని, అలాగే తను ఏం చేసినా అడ్డు చెప్పనని. టైం వచ్చేసరికి 8 గంటల నుండి 2 గంటల దాకా అనమాట. సో ఇప్పుడు నౌ మెరీనా టైం స్టార్ట్ అయింది. కొంతసేపటి తర్వాత కొంతమంది ఆమె చుట్టూ తిరుగుతూ ఆమెని కుదుపుతూ ఉన్నారు. ఆమె ఏమాత్రం రియాక్ట్ అవ్వడం లేదు. సో తర్వాత కొంతమంది అమ్మాయిలు ఆమెను పైకెత్తి కింద పడేస్తున్నారు. అప్పటికీ కూడా రియాక్ట్ అవ్వకపోయేసరికి మనుషులందరూ చాలా టార్చర్ చేసే వస్తువులున్న టేబుల్ దగ్గరికి వెళ్లారు. కొంతమంది ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి వైర్ తో గట్టిగా కట్టేశారు. అందులో ఒక అతను బ్లేడ్ తో మెరీనా మెడ మీద గీశాడు. మీరు ఈ పిక్చర్ లో క్లియర్ గా గమనించవచ్చు. అయితే ఇంకొక అతను తను రియాక్ట్ అవ్వాలని గన్ తో బెదిరించాడు. ఆ తర్వాత అందరూ చాలా ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయారు. ఒక అతను వచ్చి అందరి ముందు తన డ్రెస్ ని రిమూవ్ చేశాడు. తన శరీరాన్ని ఎంతమంది తాకుతున్నా తను మాత్రం ఏమీ రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా అలానే ఉండిపోయింది. వాళ్ళందరూ మానవత్వాన్ని మర్చిపోయి అలాగే టార్చర్ చేస్తున్నారు. కొంతసేపటి తర్వాత ఇంకొంతమంది మెరీనా బాడీని ముళ్లతో గుచ్చారు. అండ్ తన ముఖంపై బ్లేడ్లతో గీశారు. ఆమెను అన్ని విధాలుగా అతి భయంకరంగా విసిగించారు. అయినా కూడా మెరీనా ఏం రియాక్ట్ అవ్వలేదు. ఇలా 6 గంటలు తనని పూర్తిగా టార్చర్ చేశారు. సో ఫైనలీ 2 o'clock అయింది. మెరీనా పర్ఫార్మెన్స్ అయిపోయింది. 6 గంటలు తనని ఏమైతే చేయగలమో అన్ని చేశారు. ఎవ్రీథింగ్ దే వాంట్ టు డూ. మెరీనా 6
గంటల తర్వాత తనని టార్చర్ చేసిన వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసింది. కానీ వాళ్ళు మాత్రం మెరీనా వైపు చూడలేకపోయారు. చాలా పెద్ద తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి అన్నట్టు పశ్చాత్తాపంతో చూస్తున్నారు. ఓకే, మెరీనా అయితే చాలా భయంకరమైన ఛాలెంజ్ అయితే పూర్తి చేసేసింది అనమాట. సో నో మనకందరికైతే ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది, అసలు మెరీనా ఎందుకు ఇంత కఠినమైన ఛాలెంజ్ ని తీసుకుంది అండ్ ఈ ఛాలెంజ్ వల్ల తనేం ప్రూవ్ చేయాలనుకుందన్న డౌట్ అయితే మనందరికి వచ్చి ఉంటుంది కదా. అయితే మామ తనైతే ఇలా చేసి మనందరికి ఒక పెద్ద లెసన్ అయితే నేర్పించింది. మెరీనా ఈ పర్ఫార్మెన్స్ తో మనుషుల్లో అంటే వాళ్ళలో ఉన్న రాక్షసత్వాన్ని వాళ్ళకే చూపించింది. మెరీనా వాళ్ళందరికీ బయట ఎలా ఉన్న లోపల ఎంత చెడ్డవారో చూపించింది. మానవుడిలో ఉన్న చెడ్డ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒకరు నిస్సహాయ స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళని టార్చర్ చేసే అవకాశాన్ని ఎవరు వదులుకోరు. ఏం చేయలేని ఒక వ్యక్తిని, అమాయకుడిని, ఆడవాళ్ళని టైం చూసుకొని అత్యాచారం చేసి చంపేస్తున్నారు. అక్కడున్న మనుషులందరూ తమ మానవత్వాన్ని మర్చిపోయి మెరీనాని ఇంత టార్చర్ చేశారు. మనం మనుషులం, ఒకరికి ఒకరం సహాయంగా ఉండాలి. కానీ ఇలా ఒక అమ్మాయి ఏం చేయలేని టైం ని చూసి ఇంత టార్చర్ చేశారంటే మీరంతా మనుషులు కాదు. ఇలాంటి మనుషుల మధ్య మనిషిగా పుట్టడం కంటే చావడం మేలు అని చెప్పింది. అంతెందుకు మావా, మనలో కూడా ఒక తెలియని రాక్షసుడు ఉండే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏం తెలియని వ్యక్తిని పట్టుకొని ఎగతాళి చేయడం, అమాయకుల్ని బాధ పెట్టడం, యాక్సిడెంట్ అవుతే కాపాడే బదులు వీడియోలు తీయడం అండ్ మూగ జీవాల్ని హింసించడం, ఒక మనిషిగా చేయకూడని పనులన్నీ చేస్తాం కదా. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మనందరిలో కూడా ఒక రాక్షసుడు ఉంటాడు. టైంని బట్టి, సిచ్యువేషన్ బట్టి బయటపడుతూ ఉంటాడు. అంతే, మెరీనా పర్ఫార్మెన్స్ ద్వారా మనలో మానవత్వం ఉందా లేదా అనేది చెప్తూ ఉంది. అర్థమైందా? నిజంగా చెప్పాలంటే షీ ఈజ్ సచ్ అ బ్రేవ్ గర్ల్ మామ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని లాగి పెట్టుకోండి మామ. అలాగే ప్లీజ్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకుంటాను అనమాట. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కార్తిక్ జేకర్. దిస్ ఈస్ కార్తిక్ జేకర్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.